షార్ట్ స్టూడియోకి స్వాగతం. ఇవాళ మనం 2023లో రిలీజ్ అయిన థ్రిల్లర్ సినిమా చిన్న రీక్యాప్ చూద్దాం. ఇందులో ప్రముఖ హీరో సిద్ధార్థ్ నటించారు. స్పాయిలర్స్ అహెడ్. మూవీ ఓపెనింగ్లో బస్సు యాదాద్రిలో ఆగుతుంది. ఇక్కడే హీరోయిన్ శక్తి తన తమ్ముడు బస్సు దిగుతారు. బస్టాండ్లో అనుకోకుండా హీరో ఈశ్వర్ని చూస్తుంది శక్తి. ఒకరినొకరు చూశాక కూడా ఈశ్వర్ శక్తిని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇక్కడే ఈశ్వర్కు ఆమెకు మధ్య ఏదో పాస్ట్ ఉందని ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈశ్వర్ పురపాలక శాఖలో ఉద్యోగి. అన్నయ్య హఠాన్మరణంతో వదిన కూతురు బాధ్యతలని తీసుకుంటాడు. అన్నయ్య కూతురు చిట్టి అలియాస్ సుందరి అంటే ఈ చిన్నన్నకు ప్రాణం. చిట్టికి కూడా చిన్నన్న అంటే ఎంతో ఇష్టం. చిన్నన్నను ప్రేమగా చిన్న అని పిలుస్తుంటుంది. ఈశ్వర్ తను మన కాలేజ్ మేట్ శక్తిని చూశానని, తన గురించి కనుక్కోమని స్పెషల్ బ్రాంచ్లో ఎస్ఐగా చేస్తున్న తన ఫ్రెండ్ వెంకటేష్తో చెప్తాడు. కానీ అనుకోకుండా శక్తినే హీరో పనిచేస్తున్న పురపాలక శాఖలో వర్కర్గా వస్తుంది. శక్తితో ఈశ్వర్ మాట్లాడటానికి చూస్తాడు. కానీ ఆమె 12th రిజల్ట్స్ వచ్చిన రోజు ఎందుకు కలవలేదు అని ఈశ్వర్ని నిలదీస్తుంది. ఆ రిజల్ట్స్ వచ్చిన రోజు తన అన్నయ్య అదే ఆఫీసులో చనిపోయాడని, అందుకే రాలేకపోయానని చెప్తాడు. దీంతో శక్తి తన కోపాన్ని వదిలేసి ఈశ్వర్తో క్లోజ్ అవుతుంది. కోపం అయితే పోతుంది కానీ ఆ 12th రిజల్ట్స్ రోజు గురించి చెప్తూ ఎంతగానో భయపడుతుంది శక్తి. ఇక్కడే ఆ రోజు ఏదో అనుకోని సంఘటన జరిగింది అని అర్థమవుతుంది. చిట్టి తన స్కూల్లో అల్లరి చేయడంతో ఆ స్కూల్ ప్రిన్సిపాల్ మందలిస్తుంది. దీంతో ఈశ్వర్ చిట్టిని ఆ స్కూల్ మానిపించేసి తన ఫ్రెండ్ వెంకటేష్ కోడలు అయిన మున్ని స్కూల్లో జాయిన్ చేయిస్తాడు. ఒకరోజు మున్ని అక్క తన బాయ్ ఫ్రెండ్ తనని కలవమని, ఊరు చివర ఉన్న పాడుపడ్డ డ్యామ్ దగ్గరికి రమ్మని ఫోన్లో చెప్తాడు. ఈ మాటలు మున్ని కూడా వినడంతో అక్కడ జింకలు ఉంటాయని అవి చూడడానికి వెళ్తున్నానని మున్ని అక్క కవర్ చేస్తుంది. ఇదే టైంలో ఎస్ఐ వెంకటేష్ ఆ డ్యామ్ దగ్గరికి లవర్స్ ఎక్కువగా వెళ్తున్నారని, అక్కడే ఉన్న కొందరు అల్లరి మోకలు అబ్బాయిలపై దాడి చేసి అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నారని, ఆ లవర్స్ కి అటుగా వెళ్ళొద్దని ఎంత చెప్పినా వినట్లేదు అని చెప్తాడు. దీంతో పై ఆఫీసర్ కొంచెం ఆ ప్రదేశంలో గస్తీ పెంచమని, ఆ పిల్లల పేరెంట్స్ ని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వమని అంటాడు. ఇంతకు ముందు తన అక్క కాల్లో మాట్లాడింది నిజమే అనుకొని మున్ని జింకలు చూడటానికి ఆ డ్యామ్ దగ్గరికి వెళ్దామని చిట్టిని ఒప్పిస్తుంది. కానీ ఈ విషయం తన బాబాయ్ చిన్నాకి తెలిస్తే కోప్పడతాడని మున్నితో అంటుంది చిట్టి. అందుకు మున్ని చిన్నాకి తెలియకుండా తాను తీసుకెళ్తానని చెప్పి ఇద్దరే బయటికి వెళ్ళడానికి ఆటో ఎక్కుతారు. కానీ చిట్టి భయంతో మధ్యలోనే ఆటో దిగిపోతుంది. మున్ని ఒక్కతే ఆటోలో వెళ్ళిపోతుంది. కానీ ఆ తర్వాత రోజు నుండి మున్నిలో ఏదో మార్పు కనబడుతుంది. ఇక్కడే మున్నికి బయట ఏదో జరిగిందని అర్థమవుతుంది. మున్ని చిట్టితో మాట్లాడడం ఆపేస్తుంది. దీంతో చిట్టి ఎంతగానో బాధపడి ఇదే విషయం తన చిన్నతో చెప్తుంది. ఇందుకు చిన్న మున్నితో ప్రాంక్ చేద్దామని, తనని దూరంగా తీసుకెళ్లి భయపెడతానని, నువ్వు స్కూల్లోనే ఉండమని చెప్పి మున్నిని బైక్ పైన ఎక్కించుకొని ఒక వీధిలోకి వెళతాడు. కానీ చిన్నతో కూడా మున్ని మాట్లాడకుండా భయపడుతూ దూరంగా వెళ్తుంది. మున్ని ఇంట్లో కూడా వింతగా ప్రవర్తించడంతో ఇంట్లో వారికి అనుమానం వచ్చి స్కూల్ దగ్గర ఏం జరిగిందో తెలుసుకుంటారు. ఈశ్వర్ మున్నిని ఒక్కదాన్నే బైక్ పైన ఎక్కించుకెళ్లడం సీసీటీవీలో చూసి అతనే ఏదో చేశాడని ఈశ్వర్ని ఇంటికి పిలిపించి కొడతారు మున్ని తండ్రి. ఇలా బంధించడం కరెక్ట్ కాదని వెంకటేష్ పై అధికారి ఈశ్వర్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తుంది. కానీ పరువు పోతుందని చెప్పి వెంకటేష్ ఈ కేసుని విత్డ్రా చేసుకుంటాడు. ఈ సంఘటన తర్వాత ఈశ్వర్ని అందరూ అనుమానిస్తూ ఉంటారు. తన సొంత వదిన కూడా ఈశ్వర్తో దూరంగా ఉండమని చిట్టితో చెప్తుంది. ఇది విన్న ఈశ్వర్ బాధతో బయటికి వెళ్ళిపోతాడు. ఈశ్వర్ ఏడుస్తూ వెళ్లడం చూసి వాళ్ళ వదిన చిట్టిని వదిలేసి కంగారుగా ఈశ్వర్ వెంట పరిగెడుతుంది. కానీ ఒకతే ఉన్న చిట్టి కూడా చిన్న కోసం ఏడుస్తూ బయటికి వస్తుంది. ఇది గమనించిన ఒక అగంతకుడు చిట్టిని ఈశ్వర్తో కల్పిస్తా అని చెప్పి తనని బస్సులో తీసుకెళ్తాడు. ఈశ్వర్ బాధతో బావి దగ్గర ఉన్నప్పుడు తన ఫ్రెండ్ వెంకటేష్ వెతుక్కుంటూ వస్తాడు. వెంకటేష్ ఏడుస్తూ మున్నితో మాట్లాడానని, నిజం తెలుసుకున్నానని చెప్తాడు. ఒకసారి చిట్టితో మాట్లాడితే నిజాలు తెలుస్తాయని చిట్టి కోసం ఇద్దరు బైక్ పైన వెళ్తారు. కానీ చిట్టి కూడా కనిపించడం లేదని ఈశ్వర్ వదిన చెప్తుంది. దీంతో వెంకటేష్ తన స్టేషన్ ఆఫీసర్లతో కలిసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. చిట్టి ఒక అగంతకుడితో బస్సు ఎక్కిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో దొరుకుతాయి. కట్ చేస్తే యాదాద్రికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాజీపేటలో గుర్తు తెలియని కాలని శవం కనపడిందని, వయసు 10 సంవత్సరాలు ఉంటాయని పోలీసులకు సమాచారం వస్తుంది. ఈశ్వర్ మార్చురికి వెళ్లి శవాన్ని పరిశీలించి ఆ చనిపోయింది చిట్టి కాదని తెలుసుకుంటాడు. ఆ రోజు టికెట్స్ ఇచ్చిన కండక్టర్ చిట్టితో ఉన్న వ్యక్తి వరంగల్ వరకు టికెట్ తీసుకొని జనగాంలో దిగిపోయారని చెప్తాడు.
దీంతో ఈశ్వర్ వెంకటేష్తో కలిసి జనగాంలో వెతకడం ప్రారంభిస్తాడు. కానీ అక్కడి లోకల్ ఎస్ఐ కొన్ని స్కెచెస్ వెంకటేష్కి చూపించి ఒక అగంతకుడు ఒక పాపతో జనగాం నుండి కాజిపేట్ టాటా ఏస్లో వెళ్ళాడని, వాళ్ళు బస్సు దిగిన టైమింగ్ ఆ టాటా ఏస్లో ఎక్కిన టైమింగ్ మ్యాచ్ అవుతున్నాయని చెప్తాడు. ఇంకో 2 రోజులు చూసి ఆ శవాన్ని పోలీసులే కాల్చేస్తారని, అందుకే త్వరగా ఒక కంక్లూజన్కి రమ్మని ఈశ్వర్తో వెంకటేష్ అంటాడు. చివరగా ఆ టాటా ఏస్ డ్రైవర్ని కూడా అడగడానికి వెళ్తాడు ఈశ్వర్. అక్కడే కొందరు పిల్లలు చిట్టి వాడే వాటర్ బాటిల్తో కనపడతారు. అది వాళ్ళకి ఆ పాప శవం ఉన్న దగ్గరలో దొరికిందని, దాన్ని సబ్బుతో వాష్ చేసి వాడుతున్నామని చెప్తారు. దీంతో ఈశ్వర్ ఆ చనిపోయింది చిట్టి అని నిర్ధారణకు వచ్చి ఏడుస్తాడు. కానీ ఆ పాప పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ వీరిని పిలిపించి ఆ చనిపోయిన పాప వయసు 11 సంవత్సరాలని, చిట్టి వయసు 8 సంవత్సరాలని, ఆ పాప తల్లిదండ్రుల ముందే పోస్ట్ మార్టం చేశామని, ఆ చనిపోయిన పాప చిట్టి ఒకరు కాదని చెప్తాడు. దీంతో ఆ బాటిల్ దొరికిన దగ్గరికి ఈశ్వర్ తిరిగి వెళ్తాడు. అక్కడే ఆ బాటిల్ని ఎందుకు కడిగారు అని అక్కడి పిల్లాడిని అడుగుతాడు. అందులో పెట్రోల్ వాసన వస్తుందని, అందుకే కడిగి బాటిల్ యూజ్ చేశామని ఆ పిల్లాడు ఈశ్వర్తో అంటాడు. దీంతో పోలీసులు పెట్రోల్ బంక్స్లలో ఎంక్వైరీ చేసి ఆ ఆగంతకుడు చనిపోయిన పాపతోనే పెట్రోల్ తెప్పించుకున్నాడని, మొత్తం సెర్చ్ టీమ్స్ని అలర్ట్ చేశామని ఈశ్వర్తో అంటాడు. చిట్టిని కిడ్నాప్ చేశాక ఆ పాపను చంపాడు అంటే ఇంకో పాపని కిడ్నాప్ చేస్తే చిట్టిని చంపేస్తాడని, కిడ్నాపర్ని త్వరగా పట్టుకోమని ఈశ్వర్ పోలీసులని వేడుకుంటాడు. చిట్టికి ఏమిష్టమో కనుక్కొని వాటి మీద ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అయితే చిట్టి ఇంకో వ్యక్తి కలిసి దిల్పసంద్ కొనడానికి తమ సైకిల్ దగ్గరికి వచ్చారని, మళ్ళీ కొనడానికి వస్తామని ఆ ఆగంతకుడు అన్నాడని బేకరీ అతను పోలీసులతో అంటాడు. దీంతో ఆ బేకరీ అబ్బాయిని ఒక బ్రిడ్జి పైన ఉంచి ఆ ఆగంతకుడి కోసం మాటు వేస్తారు పోలీసులు. కానీ ఆ ఆగంతకుడు బేకరీ అబ్బాయి సైకిల్ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ నాన్న సైకిల్ దగ్గరికి వెళ్తాడు. అతన్ని చూసిన వెంటనే ఆ ముసలాయన ఇతనే ఆ కిడ్నాపర్ అని నిర్ధారించుకొని తన అబ్బాయికి కాల్ చేయడానికి చూస్తాడు. కానీ ఆ అబ్బాయి పోలీసులతో కాల్లో ఉండడంతో కాల్ కలవదు. దీంతో ఆ ముసలాయనే కిడ్నాపర్ని పట్టుకోవడానికి చూస్తాడు. కానీ ఆ కిడ్నాపర్ ముసలాయన చేయి కొరికి అక్కడ నుండి పారిపోతాడు. ఆ కిడ్నాపర్ తన గురించి బయట తెలిసిపోయిందని గ్రహించి గుండు కొట్టించుకొని వేషం మారుస్తాడు. చిట్టిని తీసుకొని ఆటోలో వేరే చోటుకి వెళ్ళడానికి చూస్తాడు. అదే సమయంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుంటారు. ఇది గమనించిన ఆ కిడ్నాపర్ చిట్టిని వదిలేసి వేరే ఆటోలో పారిపోతాడు. చిట్టి పరిస్థితిని గమనించిన ఒక ఆవిడ ఇదే విషయాన్ని పోలీసులతో చెప్తుంది. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి చూస్తే చిట్టి భయపడుతూ స్పృహ కోల్పోతుంది. అక్కడే ఉన్న ఈశ్వర్ చిట్టిని పట్టుకొని హాస్పిటల్ తీసుకొని వెళ్తాడు. ఈశ్వర్ కోపంతో రగిలిపోయి ఆ కిడ్నాపర్ని చంపేస్తానని, తనకు సహకరించమని తన ఎస్ఐ ఫ్రెండ్ వెంకటేష్తో అంటాడు. వెంకటేష్ ఇందుకు ఒప్పుకోడు. కానీ ఆ కిడ్నాపర్ దొరకడంతో వెంకటేష్ కంగారుగా శక్తి దగ్గరకు వచ్చి విషయమంతా చెప్పి ఈశ్వర్ని హత్య చేయకుండా ఆపమని చెప్తాడు. దీంతో శక్తి ఈశ్వర్ని ఎలాంటి హత్యలు చేయొద్దని, అలా చేస్తే మీ కుటుంబం అనాథ అవుతుందని ఈశ్వర్ని వేడుకుంటుంది. కానీ ఈశ్వర్ ఆమె మాట పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఆ ఆగంతకుడు దొరికాడని కోర్టులో అతన్ని ప్రవేశపెడతారు. కానీ చిట్టి తనను ఎత్తుకెళ్లిన వ్యక్తి ఈ వ్యక్తి ఒకరు కాదని చెప్తుంది. ఈ విషయం తెలియని ఈశ్వర్ తన ఫ్రెండ్ సురేష్ సహాయంతో అతన్ని చంపడానికి ఆ వ్యక్తి వెళ్తున్న బస్సులోనే ఎక్కుతాడు. దీంతో ఈశ్వర్ని ఎలాగైనా ఆపాలని శక్తి ఈ విషయాన్ని సురేష్తో చెప్తుంది. ఇదే విషయాన్ని వెంకటేష్తో కూడా చెప్తుంది. సరిగ్గా ఈశ్వర్ అతన్ని చంపుతున్న టైంలో సురేష్ అడ్డుకొని మున్ని రేప్ చేసిన అతను, చిట్టిని రేప్ చేసిన అతను వేరని, బస్సులో వెళ్తున్న వ్యక్తి ఆటో డ్రైవర్ అని, ఇతనే మున్నిని అలా చేశాడని, చిట్టి విషయంలో ఉన్న వ్యక్తి ఇతను ఒకడు కాదని చెప్తాడు. దీంతో బస్సులో ఉన్న వ్యక్తి కూడా అదే తప్పు చేసిన వాడే కాబట్టి అతన్ని చంపేస్తాడు ఈశ్వర్. కట్ చేస్తే ఈ కేసు వల్ల ఈశ్వరే కాదు సురేష్ కూడా ఇరుకుతాడని వెంకటేష్ అంటాడు. ఇది ఎలాగైనా మేనేజ్ చేయడానికి చూస్తానని, కానీ ఇంకో మర్డర్ జరిగితే మాత్రం ఎవరూ కాపాడలేరని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఈశ్వర్ ప్రవర్తన రివెంజ్ కోసమే వెయిట్ చేస్తున్నట్టు ఉంటుంది. దీంతో శక్తి భయంతో వణుకుతూ సరిగ్గా 12th రిజల్ట్స్ రోజు తనకి జరిగింది చెప్తుంది. ఈశ్వర్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు తన మామయ్య చూశాడని, అదే టైంలో తనని ఎంత వేడుకున్నా వినకుండా అత్యాచారం చేశాడని అంటుంది. ఈ టైంలో చిట్టి కోసం రివెంజ్ కాదు, చిట్టికి ఏం కావాలో అది చేయమని చెప్తుంది. దీంతో ఈశ్వర్ ఆగంతకుడి గురించి మర్చిపోయి చిట్టితో టైం స్పెండ్ చేస్తున్నట్టు
చిట్టి మొహంలో మళ్ళీ చిరునవ్వు వచ్చినట్టు మూవీ ఎండ్ అవుతుంది. కానీ ఎండ్ క్రెడిట్స్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి శవం దొరికిందని పోలీసులకు సమాచారం వస్తుంది. వాళ్ళు వచ్చి చూస్తే ఆ చనిపోయిన వ్యక్తే చిట్టిని ఎత్తుకెళ్లిన ఆగంతకుడని పోలీసుల అధికారి అంటూ మూవీ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.